హలో గాయస్, కాంక్రీట్లో 2 గంపలు ఇసుక 2 గంపలు కంకర ఎక్కువ వేస్తే ఏమవుతుంది అనే వాళ్ళ కోసమే ఈ వీడియో. దీంట్లో M10, M20 2 గ్రేడ్స్ మనము ప్రిపేర్ చేస్తాము. దాంట్లో దేనికి ఎక్కువ స్ట్రెంత్ వచ్చింది చూద్దాము. ఓకే, కొంతమంది కాంక్రీట్ మిక్స్ రేషియోని ప్రాపర్గా ఫాలో అవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇసుక కంకర పెంచుతూ ఉంటారు. అట్లా పెంచితే ఏమైతే కూడా మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది. ముందు మనము M20 గ్రేడ్ శాంపుల్ ప్రిపేర్ చేద్దాము. M20 వచ్చేసరికి సిమెంట్, శాండ్ అండ్ కోర్స్ అగ్రిగేట్స్ రేషియో 1:1.5:3. అనేది 0.5 to 0.6 ఉండాలి. అది మెటీరియల్ అన్నీ తడిసి ఉండాలి. మెటీరియల్ కనుక తడిసి లేకపోతే ఆ రేషియోని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. అంతేగాని హెవీ అనేది చేంజ్ అవ్వకూడదు. కొలాప్స్ లంప్ వచ్చేలాగా అయితే అసలు చేయకూడదు. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. కాంక్రీట్ కూడా ఒక కెమికల్ ప్రోడక్ట్. అది దానివల్ల చాలా హీట్ అనేది జనరేట్ అవుతుంది. మీరు కాంక్రీట్లో వర్క్ చేస్తుంటే పక్కాగా హ్యాండ్ గ్లోవ్స్ అనేవి యూజ్ చేయండి. హ్యాండ్ గ్లోవ్స్ కనుక యూజ్ చేయకపోతే మీ చేతులకి కాళ్ళకి హోల్స్ పడతాయి. అది చాలా డేంజరస్ అన్నమాట. ఇది M20 గ్రేడు. ఓకే, సో శాంపిల్ 1 M20 గ్రేడ్ ప్రిపేర్ అయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం.
శాంపిల్ నేమ్ M10 1:3:6. చూసారా, మీకు ఎక్సెస్ వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ప్రాపర్ వైబ్రేషన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. చూసారా, కాంక్రీట్ మోల్డ్ నేను ఇట్లా బెండ్ చేస్తాను కానీ మోల్డ్లో నుంచి ఎటువంటి కింద పట్టలేదు. కాంక్రీట్ అనేది ఇట్లా ఉండాలి, ఈ స్ట్రెంగ్త్తో ఉండాలి. చూడండి, నేను ఆల్మోస్ట్ 6 degrees తిప్పాను, అయినా కానీ ఒక శాంపిల్ కూడా మనకి కింద పట్టలేదు. పైన కూడా సర్ఫేస్ ఇంటాక్ట్గా ఉంది, సర్ఫేస్ స్మూత్గా ఉంది. సో ఇది M10 శాంపిల్. చూడండి, కాంక్రీట్ కొంచెం కూడా కింద పట్టలేదు. మీరు ఎక్సెస్ వాటర్ చేసుకొని ఎక్సెస్ యాడ్ చేసుకోవడము ఇదంతా మీకు వేస్ట్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చేసింది అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి. ఇప్పటికి మనం కాంక్రీట్ క్యాస్ట్ చేసి 24 hours అయింది. సో చూస్తే ఈ కాంక్రీట్ చూడండి, M10 అండ్ M20. ఓకే, M10 కాంక్రీట్ ఇది కూడా హార్డ్ అయిపోయింది, M20 కాంక్రీట్ ఇది కూడా హార్డ్ అయిపోయింది. సో దీంట్లో మనం వాటర్ పోద్దాం. 4 hours లేదా 3 days తర్వాత కాంక్రీట్కి డిస్ట్రక్టివ్ టెస్ట్ చేస్తాము. ఏ కాంక్రీట్ ఎక్కువ స్ట్రెంత్ ఉందో అప్పుడు తెలుస్తుంది. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. నెక్స్ట్ కాంక్రీట్ టెస్ట్లో ఏ మెటీరియల్ యూజ్ చేయాలో కామెంట్లో చెప్పండి. మీ ప్రతి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి రియల్ సెట్ ఎక్స్పెరిమెంట్స్, క్రేజీ కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ కోసము ఇంజనీర్ ఆన్ సెట్ తెలుగు ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి.